గుర్తులా గుర్తుంచుకో గుర్తుకే గుర్తుకే छोटे बच्चे को लेकर धूप में शायद दौड़ डाले बोल के ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు కొరుట్ల పట్టణంలో నా ఓటును వినియోగించడం జరిగింది. మరి భారీ ఎత్తున ప్రజలు ఓటింగ్ కోసం తరలి వస్తూ ఉన్నారు. ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎండ బాగా ఉంటుందని ఈరోజు ఎన్నడూ గతంలో నేను ఎన్నో పోలింగ్ తీశాను. మరి ఎన్నడూ లేని విధంగా ఈ ఎండ భయంకరంగా కొడుతుంది కాబట్టి పొద్దున్నే అందరూ ఓటేస్తానికి వస్తూ ఉన్నారు. చాలా పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయి. మేము చెప్పిన కూడా అధికారులకు అక్కడ పోలింగ్ ఆఫీసర్స్ తొందరగా ఓటింగ్ అయ్యేటట్టు చూడమని. బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కొరుట్ల నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ ఇవ్వబోతాం. నువ్వు అన్నావు నువ్వు పెద్దన్నావు नासर छोड़ दे हेल्पलाइन वाला जाते लोग
మాట్లాడాలి ఇల్లీగల్ పోతుంది ఇల్లీగల్ పోతుంది సార్ పోలింగ్ ప్రక్రియ చూస్తూ వస్తున్నాను నిత్యాల నుంచి
చాలా బాగా పుంజుకుంటూ ఉంది. ఉదయం కొంత లేట్గా వచ్చిన దాదాపు 11 వరకు పోలింగ్ జరుగుతూ ఉంది. పోలింగ్లో పాల్గొనే మహిళలు కానీ తర్వాత రైతులు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయం ఏంటంటే మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా రైతాంగానికి మహిళలకు అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళకి ఏ విధంగా ఆర్థికంగా వెల్ఫేర్ పరంగా డెవలప్మెంట్ పరంగా బాగా చేసింది. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు పూర్తి విఫలమైంది. పరిపాలన సత్తా లేకుండా అగమ్య గోచరంగా మారింది ఈ ప్రభుత్వం అనే విషయంలో 5 నెలల కాలంలో గ్రహించినటువంటి ప్రజలు మరి ఈరోజు మోసం చేసి అడ్డమైన వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిన వ్యక్తులను గద్దె దించాలి లేదా తగిన గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. మరి తప్పకుండా కేసీఆర్ వేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలు ఈ ప్రభుత్వం లేవు కాబట్టి మళ్ళీ కేసీఆర్ కావాలనేటువంటి ఆలోచనతో ప్రజలు ఈరోజు జరిగే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మరి బీజేపీకి విజయంతో తప్పకుండా నేను విజయాన్ని సాధిస్తున్నాను. మరి ఈ ప్రాంతంలో చాలా మంది కేంద్రం కాబట్టి ప్రాంతానికి అన్ని రకాల కేంద్రాలు తీసుకొచ్చి పూర్తిగా డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ధన్యవాదాలు. फोटो ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క అలలుగాని హామీలు ఏవైతే ఇచ్చిరో అవి ఒక్కటి కూడా నెరవేరకపోవడం వలన ఇవాళ ప్రజలు అధిక సంఖ్యతో ఇవాళ కేసీఆర్ని మేము దూరం చేసుకున్నందుకు చాలా బాధపడుతున్నాం. ఇవాళ మేము కేసీఆర్ని మేము గెలిపించుకుంటామని ప్రజలంతా ఒక పట్టయిండ్రు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఈ యొక్క బస్సు ఫ్రీయో ఆ ఫ్రీయో ఈ ఫ్రీయో పెట్టి ప్రజలకు లొల్లులు పెట్టి ఇవాళ ఏ ఇచ్చిన హామీని కూడా చక్కగా ఇయ్యక రైతాంగం కూడా ఎంతో నష్టపోయిండ్రు. ఇవాళ కరెంటు కూడా ఒక్కరోజు కూడా కరెంటు పోకుండా ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి గంటకు కరెంటు పోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా ప్రజలు ఎంతో కోపం ఆగ్రహంగానే ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని దింపి మళ్ళీ గద్దె దించేదాకా మరి కేసీఆర్ కూడా ఒక పట్టు మీద ఉన్నాడు. మరి ఈ ప్రజలు ఎంపీనిగా మన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గెలిపియాలని ఒక సంకల్పంతో ఉన్నాడు. అదేవిధంగా బీజేపీ పార్టీ అది వస్తుంది. మొన్న గెలిచినందుకు ఒక్కరి కూడా కొరుల నియోజకవర్గానికి కానీ మెట్పల్లికి కానీ ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ ఒక గుడికి ఒక మందిరానికి ఒక మసీదుకు ₹1 ఇచ్చింది కూడా ఎంపీ నిధులతో ఏది లేదు. ఇవాళ ఏ రూపకంగా ఓట్లు అడుగుతుందో ఆ విజ్ఞానికి వదిలేస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ మన టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది. బీఆర్ఎస్ మరి అధికారంలోకి త్వరలోనే వస్తుందని ప్రజలు గట్టి సంకల్పంతో ఉండాలని కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా కొరట్ల ప్రజలు ఎక్కడ మేము దాదాపు ఒక 8 వార్డులు తిరిగి వచ్చినాం. ఎక్కడ పోయినా కానీ కాంగ్రెస్ అని చెప్తారు, చేతు గుర్తుకు అని చెప్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కరెంటు ఫ్రీ, బస్సు ఫ్రీ, మహిళలకు ఎక్కడ పోయినా తిరుపతికి పోని ఎక్కడ మన తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ కానీ ఏదైనా కానీ మొత్తం బస్సులు ఫ్రీ ఉన్నది. కరెంటు ఫ్రీ, బస్సులు ఫ్రీ, గ్యాసు ఫ్రీ. మరి ఎలక్షన్ కోట్ అయినాక 2000 స్టూడెంట్ కూడా ఇస్తా అంటారు, 2000 4000 అంటారు. మన తులం బంగారం ₹1,00,000 అది కూడా
ఈ ఎలక్షన్ కోడ్ కాగానే ఒక 2-3 నెలల లోపల అది కూడా చాలు చేస్తారు. మాకు నర్సింగన్న ఆదేశాల ప్రకారంగా వార్డు వైజ్లా ప్రజలు మేము కార్యకర్తలు అందరం కలిసి భారీగా ఇప్పుడు దాకా మినిమం ఒక 80% పొద్దుగాల 7 గంటల నుంచి ఇప్పుడు దాకా ఒక 80% మాకు ఇప్పుడు దాకా వాళ్ళ మా ప్రజలు ఆటో లేకున్నా కానీ సైకిల్ మోటార్ మీద వచ్చి కూడా ఓటేసిపోతున్నారు. కాబట్టి అన్నా మేము ఓటేసినామన్నా అని చెప్పిపోతున్నారు. అది వాళ్ళ ముఖాలు చూస్తే మాకు అర్థమవుతుంది, నవ్వుకుంటూ పోతున్నారు. కాబట్టి మాకు మినిమం కొరుట్ల టౌన్లో ఒక 27,000 నుంచి 26,000 దాకా మాకు మెజార్టీ వస్తుంది కాంగ్రెస్కి. కాబట్టి ఇలా నర్సింగన్న కృష్ణన్న ప్రకారంగా ఎంత కష్టపడుతుందంటే దాదాపు ఆయన ఎలక్షన్లో కూడా ఇంత కష్టపడలేడు. కాబట్టి జీవన్ రెడ్డి సాబ్కి ఇవాళ కృష్ణన్న ఇంత కష్టపడి వాళ్ళ కుమ్రెడ్డి కరం గారు కానీ అందరూ పార్టీగా లీడర్లు అందరు కష్టపడి ఇవాళ మేము నిజామాబాద్ జిల్లాకు జీవన్ రెడ్డి సాబ్ భారీ మెజార్టీ తోటి మేము గెలుస్తున్నాం. ఇప్పుడు దాకా మాకు ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి. జగ్జాల్ కానీ, మోర్తాడ్ కానీ, నిజామాబాద్ కానీ, ఆర్మూర్ కానీ, మోదన్ కానీ భారీ మెజార్టీ తోటి మేము గెలవబోతున్నాం. జై కాంగ్రెస్, నరసింహన్న నాయకత్వం, కృష్ణన్న నాయకత్వం. మరి ఏమంటున్నామా మహిళలంతా ఉన్నది మాకు అన్నీ ఇప్పుడు జరిగిన ఏవైతే ఉచితాలు ఇచ్చారో అవన్నీ చెప్పుర్రి. బస్సులు కానీ జీరో బిల్ కరెంటు కానీ ఇవన్నీ చాలా మంది అందరూ కలుసుకుంటున్నాము. రెడీ మరి మన నిజామాబాద్ నియోజకవర్గం సంబంధించిన కొట్లలో మరి ఏసుగుంటలో ఎన్నికల ప్రశాంతంగా నడుస్తున్నది. మరి ప్రజలు కూడా మంచి స్పందన ఉన్నది కాంగ్రెస్కు. ఎందుకంటే మొన్న వచ్చిన కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం గారు మరి ప్రజలకు 6 గ్యారంటీ పథకాల్లో మరి 3 గ్యారంటీ పథకాలు పూర్తయిన సందర్భంలో అందరూ సంతోషంగా
మరి కాంగ్రెస్ గెలిపిస్తామని చెప్పి చెప్పుకుంటూ మాకు చేతూపుతూ కాంగ్రెస్కి ఇస్తాం సార్ అని కూడా చెప్పబోతున్నారు. మరి భవిష్యత్తులో కూడా ఇంకా ఏవేవైతే 6 గ్యారంటీ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా పరిపూర్ణం చేస్తారు. మరి ప్రజాస్వామ్యం కాపాడాలి అంటే ఈ రోజుల్లో ప్రజలందరూ గమనించి కాంగ్రెస్కి ఓటేయాలి. మరి అందరూ మాకు ఇప్పటివరకు వేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా వేసే వాళ్ళు కూడా అందరూ వచ్చి మరి ప్రస్తుతం 70% యేసుగుంటలో 156 యొక్క ఇయర్స్లో 70% దాకా అయింది. ఇంకా మ్యాక్సిమం అంటే 90% కావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి ప్రజలు సహకరించాలని మా యొక్క మనవి. ఈరోజు ఇప్పుడు 3 గంటల వరకు కోరుట్ల నియోజకవర్గంలో 60% పోలింగ్ అయింది. చాలా మటుకు ఉత్సాహంగా పోలింగ్ జరుగుతుంది. ఇంకా 3 అవర్స్ ఉన్నది కాబట్టి దాదాపు 75% కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఓటర్ నాడి అయితే కాంగ్రెస్ ఫేవర్లో ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు మహిళలకు అందరికీ అందుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారి పాలన మీద అనుకూలంగా ప్రజలు తీర్పిస్తారని నేను భావిస్తున్నాను. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరికీ నమస్కారం. ఈరోజు పోలింగ్ జరుగుతుంది. మన కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి గడప గడపకు వాళ్ళ సంక్షేమ పథకాలను అందించడం జరిగింది. మన కేసీఆర్ గారు తిరిగి ఉత్తేజంతో మరిన్ని సేవలు చేయడానికి రావాలంటే మనందరం పార్లమెంటు పరిధిలోని బాజిరెడ్డి గోవర్ధన్ గారికి 2వ నెంబర్ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ మన కోరుట్ల నియోజకవర్గం నుంచి మరీ ముఖ్యంగా కోరుట్ల పట్టణంలోని 23వ వార్డు 155వ బూత్లో ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రజాస్పందన చాలా బాగుంది. ఎవరిని అడిగినా కానీ కారు గుర్తుకు ఓటేసి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపిస్తామని అంటున్నారు. ఇంకా ప్రజలు ఎవరైనా ఇళ్లలో ఉన్న వాళ్ళు తొందరగా పోలింగ్ బూత్కు చేరుకొని కారు గుర్తు 2వ నెంబర్ గుర్తు పైన ఓటు వేసి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించి కేసీఆర్ గారిని మరింత ఉత్తేజవంతుని చేసి మనందరికీ మన పక్షాన ఢిల్లీలో పోరాడే నాయకులు ఉండాలంటే కారు గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్కు చేరుకోవాలని కోరుకుంటున్నాము. ప్రజల స్పందన చాలా బాగుంది. కారుకే ఈసారి నిజామాబాద్ పార్లమెంటులో పట్టం కట్టే అవకాశం ఉంది. రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్, ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును. మా అడ్రస్ బస్టాండ్ అవుట్ గేట్, న్యూ మున్సిపల్ రోడ్, కోరుట్ల. సంప్రదించవలసిన నంబర్ 9100476724. K4 న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి.